This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్ గైస్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, బ్రో మాకు పార్ట్ టైంలో ఫ్లెక్సిబుల్గా ఒక టైంలోనే వర్క్ చేసుకుని చక్కగా బ్రహ్మాండంగా ఎర్న్ చేసే క్యాపబిలిటీ ఉన్న జాబ్ అప్డేట్స్ ఎక్కువ పోస్ట్ చేయ బ్రో అని చాలా మంది అడుగుతున్నారు, అది కూడా ఇంట్లో కూర్చొని. సో ఈ రోజు కూడా మనకి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. మనకి 100% రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. గమనించండి, RWS అనే ఆర్గనైజేషన్ నుంచి మనకి తెలుగు లాంగ్వేజ్ మీద బ్రహ్మాండంగా వర్క్ చేసుకునే విధంగా AI డేటా స్పెషలిస్ట్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, సో మనకి RWS అనే కంపెనీ అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీకి వీళ్ళైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, డేటా సపోర్ట్ అనమాట. సో మేజర్గా మీరు తెలుగు కాంటెంట్ మీద మీరైతే వర్క్ చేస్తారన్నమాట. తెలుగు అంటే ఒక మెషిన్ లెర్నింగ్ అల్గారిథం కానీ ఒక జనరేటివ్ AI మోడల్ కానీ ఏమైనా తెలుగు కాంటెంట్ మనకి డెవలప్ చేసినప్పుడు దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వస్తుంది, అంతే కదా. సో ఏమైనా రెస్పాన్స్ ఇచ్చినప్పుడు దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వస్తుంది. ఆ డేటాని మీరు ప్రాపర్గా కలెక్ట్ చేస్తారు. డేటా కలెక్షను, డేటా ఎక్స్ట్రాక్షను, డేటా అనాలిసిస్, డేటా యానోటేషన్ వర్క్స్ మీరు తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఉన్న కంటెంట్ మీద మీరైతే వర్క్ చేస్తారన్నమాట. మంచి అప్డేట్. సో మిస్ అవ్వద్దు. వీక్కి 10 hours మీరు అయితే వర్క్ చేస్తే సరిపోతుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీకు చెక్ చేసుకోండి, RWS యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. సో AI డేటా స్పెషలిస్ట్ తెలుగు అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇండియాకి సంబంధించి మనకైతే ఈ రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. టెంపరీ కాంట్రాక్ట్ అని కూడా మెన్షన్ చేస్తారు. వీఆర్ లుకింగ్ ఫర్ AI డేటా స్పెషలిస్ట్ టు సపోర్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది AI జనరేటెడ్ కాంటెంట్ ఇన్ తెలుగు. ఫ్రీలాన్స్ జాబ్ టైప్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, పార్ట్ టైంలో కూడా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. 10+ hours per week మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వర్క్ వెన్ ఎవర్ యూ వాంట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు అని వాళ్ళే చెప్పారు. ఇమీడియట్లీగా మనకైతే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందట. ఓకే, సో మనకి రేట్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు, హెల్ప్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ AI. ఆర్ యూ ఏ స్టూడెంట్? మీరు స్టూడెంటా, రీసెంట్ గ్రాడ్యుయేటా, లేకపోతే వర్క్ స్టే అట్ హోమ్ పేరెంటా, అంటే పేరెంట్స్ అయినా, నెక్స్ట్ స్టూడెంట్స్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా, గిగ్ వర్కర్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా సరే ఫ్లెక్సిబుల్గా రిమోట్ వర్క్ చేద్దాం అనుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా బంపర్ ఆపర్చునిటీ మాట. కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ప్రొఫెషనల్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, ద రోల్ ఇన్వాల్వ్స్ పెర్ఫార్మింగ్ డైవర్స్ డేటా రిలేటెడ్ టాస్క్ ఇంక్లూడింగ్ డేటా కలెక్షన్ చేస్తారు, ఇవాల్యుయేట్ చేస్తారు, యానోటేట్ చేస్తారు. పేర్ వైజ్ కంపారిజన్స్ 2 ఉంటాయి, రెండింటిని మీరు ప్రాపర్గా కంపారిజన్ చేస్తారు. కౌంటింగ్ టాస్క్ కౌంటింగ్ చేస్తారు. ఆబ్జెక్ట్ ట్యాగింగ్, లేబులింగ్ అయితే చేస్తారన్నమాట. అందులో మనకి తెలుగు ఆడియో కంటెంట్స్ ఉంటాయి, తెలుగు వీడియో కంటెంట్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, డేటా కలెక్షన్ అంతా కూడా మీరైతే చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ నేటివ్ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు వాళ్ళు అయి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ అంటే ఇంగ్లీష్ కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. లెవెల్ B2 or C2 అని మెన్షన్ చేశారు. డేటా క్యాపబిలిటీ ప్రిఫర్డ్. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 1 or more మీకు డేటా ట్యాగింగ్ మీద కానీ, డేటా కలెక్షన్, డేటా ఎక్స్ట్రాక్షన్ వీటి మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు ఫస్ట్ కన్సిడరేషన్ ఇస్తారు, అంతకు మించి ఏం లేదు. బట్ అది కంపల్సరీ అయితే కాదు. వాట్ వీ ఆఫర్లో మీరు ఇక్కడ చూస్తే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఉంటుంది, ఆపర్చునిటీ టు ఎర్న్ ఎక్స్ట్రా ఇన్కమ్, టైమ్లీ పే అవుట్స్ మనకైతే ఉంటాయి. ద జాబ్ ఈజ్ ఐడియల్ ఫర్ స్టూడెంట్స్, పార్ట్ టైమర్స్, స్టే అట్ హోమ్ పేరెంట్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. మంచి అప్డేట్ కదా, మిస్ అవ్వద్దు, ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ అయితే చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా ₹1 పే చేయాల్సిన అవసరం లేదు, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.